ఫ్రెండ్స్ అయితే 69,000 అయితే చెప్పానండి. 69,000 అయితే చెప్పారు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 69 కదా చెప్పిండి దీన్ని. సో అది అనమాట. పూటకైతే 8, 9 విధంగా చెప్పాడు. 69,000 అయితే చెప్పాడంట ఈ ఆవుని, ఈ వారావుని. దాని తర్వాత ఈ ఆవు బ్రో, ఈ ఆవు ఎన్నో అవుతావు పాలెన్ని? 2 అవుతావు పాలెన్ని? 8, 9. ఫ్రెండ్స్ చూసా ఈ ఆవు వచ్చేసరికి 2వ ఈత ఆవు అని చెప్తాడు. ఒక ఈత ఆల్రెడీ అయిందనమాట. 2వ ఈత ఆవు పాలు వచ్చి 8, 9 అయితే చెప్తానండి. దీన్ని ఈ మధ్యలో ఉండే ఆవు, ఈ ఆవుని అయితే కనుక్కున్నాం కాబట్టి. సో ఇది ఏం ధర ఏం చెప్తాను బ్రో? ఇది 69,000. ఇది కూడా సేమ్ ప్రైస్ వచ్చేసరికి 69,000 అయితే చెప్తానండి. దీన్ని కూడా 69,000. ఇది 69, ఇది 69 అనమాట. ఈ రెండు కూడా హెచ్ఎఫ్ క్రాస్కి అయితే వస్తాయి అనమాట. హెచ్ఎఫ్ క్రాస్ కాదు, సారీ అండి, హెచ్ఎఫ్కి వస్తాయి. ఇది కూడా హెచ్ఎఫ్ ఆవు అండి. ఇది ఎన్నో ఈత ఆవు? ఇది 3వ ఈత. 2 ఈతలు అయింది, 3వ ఈత. ఫ్రెండ్స్ చూస్తే ఇది 2 ఈతలు అయిపోయిందండి. ఇది 3వ ఈత అనమాట. సో 3వ ఈత ఆవుగా చెప్తున్నాడు. పాలండి బ్రో దీన్ని 10 పూటకు 10 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే పూటకు 10 లీటర్గా చెప్తానండి. దీనిలో చెప్పడం అయితే రోజుకు 20 లీటర్లు అయితే ఆవు అయితే చెప్తాను అనమాట పాలు. సో 10 కూడా చూసుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఉండనమాట. మనం చూపించే ఆవులు ఒక రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో దీని ధర ఏం చెప్పారు బ్రో? 72,000 చెప్పారు. 72,000 అయితే చెప్తానండి ఇది చెప్పడం. అంటే ఈ ఆవుకి దగ్గర ఒక 3-4 వేల రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. 72,000 అయితే చెప్తున్నాను చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 72,000 అయితే చెప్పారనమాట. పూటకు 10 లీటర్లు అంటే రోజుకి 20 లీటర్గా చెప్తాను. ఈ 3 ఆవులు అయితే మీకు అయితే నీట్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో 3 కూడా కాస్త ఇటు అటే ఉన్నాయన్నమాట. 8 లీటర్లు, 9 లీటర్లు, 7 లీటర్లు ఆ విధంగా అయితే చెప్పారనమాట. ధరలో కూడా కాస్త డిఫరెన్స్ అయితే 70,000 దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓలిస్టర్, ఈ లాస్ట్ ఓలిస్టర్. అది ఎన్నో అవుతావు బ్రో? 2 అవుతావు. 1 ఈత అయింది, 2 అవుతావు. ఫ్రెండ్స్ చూసి ఇది ఓలిస్ట్గా చెప్తానండి. దీన్ని చెప్పడం ఇదైతే ఇది జాతి అయితే కొంచెం మారుతుంది అనమాట. ఇది ఎన్నో అవుతావు? 2 అవుతావు. పాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? సూటిదే. ఇవన్నీ కూడా సూలియేనా? దగ్గరలో యూనిటీ. ఇది ఎన్ని రోజులు వినబోద్ది? 3-4 రోజులు వినిస్తుంది అంటే వారం రూపాయలు అనుకుందాం. ధర ఏం చెప్పారు దానికి? 59,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 59,000 అయితే చెప్తానండి. 59,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఎన్ని పాలండి దానికి? 8, 9 అది కూడా. సో ఫ్రెండ్స్ చూస్తే 8 లీటర్లు లేదా 9 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. ఒక్క పూటకండి 8, 9 లీటర్లు చెప్తున్నాడు. అప్పుడు 9 రోజుల 18 లీటర్లు, యావరేజ్గా 17, 18, 19 ఒక 2-3 లీటర్ల డిఫరెన్స్ అయితే అట్లా ఉంటుంది అనమాట. సో ఈ ఆవులన్నీ కూడా 70,000 చిల్లరలు అయితే ఉన్నాయండి. ఈ 4 ఆవులు ఒక్కొక్క ఆవు 70,000 చిల్లర అయితే ఉన్నదనమాట. 70,000 నియర్ అంటే దగ్గరగా 70,000 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పింది ఏమి ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బ్రదర్ మీ నెంబర్ ఏమైనా ఇద్దామా? ఫోన్ నెంబర్ ఏమైనా ఇద్దామా? చెప్పండి. 9392621668. ఈ ఊరేనా? పొంగునూరే. మీ పేరు బ్రదర్? చంద్రమౌళి. ఓకే, థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి. సో మీ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే అనమాట దీనికి సంబంధించిన ఆవులు అయితే చూసాం కదా. సో ఈ 4 ఆవుల గురించి మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ అయితే మనం మాట్లాడదాం. సో ఏడైతే ఉన్నాయి ఏం చెప్తారు ఏమి కనుక్కున్నాం. బ్రో ఒకసారి ఇట్లా చూడు బ్రో. ఉండదా? అమ్మేసినవా? ఉంది. ఎన్నో ఈతావు? ఏం జాతి ఇది? హెచ్ఎఫ్ ఓలిస్ట్రా? హెచ్ఎఫ్. ఫ్రెండ్స్ చూస్తే హెచ్ఎఫ్ ఆవుగా చెప్తానండి. 3వ ఈత. 2 ఈతలు అయింది, 3వ ఈత. పాలండి బ్రో? పూటకి 16 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే పూటకి 16 లీటర్గా చెప్తానండి చెప్పడం. ఒక లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. హెచ్ఎఫ్గా చెప్తున్నాడు ఆవుని. పొద్దుగా అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. ఆవును కూడా ఒకసారి చూద్దాం. పూటకి 16 లీటర్. అప్పుడు రోజుకి 32 లీటర్లుగా చెప్తానండి చెప్పడం. 32 లీటర్లు అయితే చెప్తున్నాడు. 2 ఈతలు అయింది, 3వ ఈతగా చెప్తానండి. సో ఒకసారి అయితే నీట్గా ఆవుని అయితే చూద్దాము. ధర ఏం చెప్తాను బ్రో? ప్రైస్ 1,10,000 రూపీస్. 1,10,000 రూపాయలు అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. హాయ్, నేను అడిగినా నేను వస్తానే. ఏడవి కనపడలే. అర్బాజ్ ఏడుంటివే? అవునా? ఏం తీసి తెలా రావులు? అవునా? ఓకే. నేను అతన్ని అడిగా ఫస్ట్. ఫ్రెండ్స్ చూస్తే 1,10,000 రూపాయలు అయితే చెప్తానండి. మన బ్రదర్ వచ్చే అర్బాజ్ అనమాట. ఇక్కడ పుంగనూరులోనే ఆవులు ఎప్పుడూ ఉంటాయి, కంటిన్యూగా ఉంటాయి. ఈ వారం ఎన్ని తెచ్చావు? 5 అమ్మేసావు, 1 మాత్రం ఉండదు. ఏం రే ఎట్లుంది మార్కెట్? పర్వాలేదా? ఓనే సంతోషము. ఇదే అనమాట. ఒక ఆవు అయితే ఉండదంట బ్రదర్ దగ్గర. సో ఇది వచ్చి 1,10,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 5 ఆవులు అయితే అమ్మేసానంట. సో మిగతా ఆవులు కూడా ఈ రేంజ్ ఆవులేనా? ఈ రేంజ్ ఆవులే అయిపోయినాయి. ఇంటికాడ ఎన్ని ఉన్నాయా? ఇంకా 5 ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ బ్రో.
దాని తర్వాత అయితే చూద్దాము. ఇక్కడైతే ఇంకో ఆవు అయితే ఇంకా ఆవు అయితే ఉండదన్నమాట. ఇది కూడా మంచి భారీ సైజులో ఉండే ఆవు అయితే ఉండదు. సో ఏం చెప్తారు ధర ఏమి అంతా కనుక్కుందాం అనమాట. ఈ సైజ్ చూస్తే చూడొచ్చు, అంత భారీ సైజ్ ఆవు ఇది కూడా. ఇది ఎన్నో అయితే ఆవు బ్రో? ఇది మందేనా? ఓకే. ఇప్పుడు ఎన్నో అయితే ఆవు ఇది? పాలు 3 అవుతా. పాలు ఈనింది. ఇప్పుడు పాలు ఇస్తుందా? 9 ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతా ఉండే 2 ఈతలు అయిపోయింది అనమాట. పూటకి 9 లీటర్గా చెప్తానండి. ఒక పూటకి 9 లీటర్లు అంటే 9 2 18 లీటర్ అయితే రోజుకైతే చెప్తాను. ధర ఏం చెప్పారు దీన్ని? 70 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 75,000 అయితే చెప్తాను దీన్ని చెప్పడం. 9 లీటర్లు అంటే ఆ రేంజ్ లో మీరు లెక్కేసుకోవచ్చు అనమాట. 9 2 18 లీటర్లు వచ్చే ఆవు 75,000 అయితే చెప్తున్నాడు. 75,000 చెప్తున్నాడు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు కాబట్టి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 75,000 రూపాయలు 75,000 చెప్తున్నారు. మార్కెటింగ్ పుంగనూరులో బిగ్ మార్కెటింగ్ అనమాట. బిగ్ మార్కెట్. సో వ్యాపారాలు అనేది ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఆవులు అయితే ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం అయితే గ్యాదర్ చేస్తాము. సో 75 అయితే చెప్తాను అనమాట. దాని తర్వాత వచ్చి ఇది ఒక అయితే భారీ సైజ్ ఆవు. ఇది కూడా పెద్ద సైజ్ ఆవు అయితే ఉన్నట్టున్నది. సో ఇది ఏం చెప్తారో కనుక్కుందాం. ఇది కూడా నీదేనా? ఇదేం ధర ఏమే? 80 చెప్తాండ్రు. ఎన్నో అవుతా ఆవు? పాలండి ఇంత 3 అవుతా. పూటకు 10 లీటర్లు 85 చెప్తాండ్రు. ఫ్రెండ్స్ చూస్తే పూటకు 10 లీటర్గా చెప్తాను రండి. పూటకు ఆవు 3 ఈత 2 ఈతలు ఈనిందంట. 3 ఈత అనమాట. సో 85,000 రూపీస్ అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు అనేది ఉంటుంది. 85 అంటే 70కి 70 పైన ఇటు అటు కాస్త ఒక 10,000 తగ్గచ్చు, 8,000 తగ్గచ్చు, 7,000 తగ్గచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే ఉందనమాట. 85 ఫైనల్ అయితే 10 లీటర్లు రోజుకి 20 లీటర్లు అనమాట. సో ఆ రేంజ్లో ఫీడ్ కూడా ఇవ్వాలండి. ఇప్పుడు 10 లీటర్లు అనేది చెప్పేస్తున్నాం మనం. సో మేపు కూడా ఫీడింగ్ కూడా ఆ రేంజ్లో ఇస్తేనే పాలు కూడా ఇస్తాయి. నువ్వు మామూలు కట్టేసి గిడ్డేసి ఏదో దాని తగ్గట్టు ఫీడ్ ఇస్తేనే 10 లీటర్లు అనేది ఉంటాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ కలుద్దాం ఇంకో వారం. సో అదే అనమాట. దాని తర్వాత వచ్చి ఇంకా అయితే ఆవులు అయితే ఉన్నాయి. సో మొత్తం కూడా అన్నీ కూడా హెచ్ఎఫ్, క్రాస్, జెర్సీ అన్ని ఆవులు అయితే ఉన్నాయి. మనం ఒక వచ్చి మీడియం సైజ్ ఆవు అయితే ఒక ఎర్ర అయితే ఇంట్రెస్ట్గా ఉంది. దీన్ని ఏం చెప్తారు అన్నా? ఉంది అమ్మేశారా? ఏం దూడ? పాయదూడ. ఎన్నో అవుతావు? 2 అవుతావు. ఫ్రెండ్స్ చూసే పాయదూడ అండి 2 అవుతావు. ఇప్పుడైతే 2 ఈత ఈనింది అనమాట. ఆల్రెడీ ఒక ఈత అయింది. సో యావ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. జెర్సీనా హెచ్ఎఫ్ అయితే? జెర్సీ, ప్యూర్ జెర్సీ. ఫ్రెండ్స్ చూస్తే ప్యూర్ జెర్సీగా చెప్తున్నాడు. ఆవు అయితే ఎక్సలెంట్గా ఉంది. పాయదూడ విత్ దూడతో కూడా అయితే ఉంటుంది అనమాట. ధర ఏం చెప్పారు బ్రో? 65,000 చెప్పారు. పాలు ఎన్ని వస్తుంది? పూటకు 6 వస్తుంది. 12 లీటర్ల పాలు. రోజుకి 12 లీటర్ల పాలు అండి. పూటకు అయితే 6 లీటర్గా చెప్తున్నాడు. దూడ ఆవు 65,000 చెప్తారు. 65,000 రూపాయలు చెప్తారు. చెప్పడం అయితే 65,000 రూపాయలు అయితే చెప్పారు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. 65,000 అంటే 65,000 ఇయర్ కాబట్టి ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి సో ధర అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఆవు దూడ 2 కలిపి అనమాట. పూటకి 6 లీటర్గా చెప్తానండి. ఈ రేంజ్కి తగ్గట్టు 6 లీటర్ అంటే పెద్ద విషయం కాదు. సో పొదుగు అంతా కూడా ఉంది. అంతా ఒక 2-3 రోజులు అయినట్టుంది. ఈయన 3 రోజులు అయింది అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇయ్యావు అది జెర్సీ క్రాసా? జెర్సీనా? జెర్సీ ఓలిస్టర్. ఓకే. ఫ్రెండ్స్ చూస్తే జెర్సీ ఓలిస్టర్ క్రాస్గా చెప్తానండి. దీన్ని చూస్తే ఇది ఎన్నో అవుతావు? 2 అవుతావు. పాలు ఏమన్నా? పాలు సూటావు. ఎన్ని ఇస్తుంది పాలు? ఇస్తే 7 ఇచ్చిందా? ఫ్రెండ్స్ చూస్తే 7 లీటర్ పాలుగా చెప్తున్నాడు. పూటకి 7 లీటర్గా చెప్తున్నాడు. ఓలిస్టర్ జెర్సీ క్రాస్గా చెప్తాను అనమాట. 2 అవుతావు అంటే నేతావు అండి. దీని ధర ఏం చెప్పారన్నా? 65. ఫైనల్గా ఎంతకి సార్? తగ్గించేది అనేది ఉంటుంది కదా. ఎంత తగ్గిస్తారు? ఒక 5,000 తగ్గిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూస్తే 65,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 5,000 రూపాయలు తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో దానిపైన కూడా ఒక 1,000 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. మాట్లాడేది అనమాట. 65,000 అయితే చెప్తున్నాడు. 65,000 రూపాయలు అయితే చెప్పినారన్న. ఒకసారి చూడండి. నేనైతే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకునేదాన్ని తీసుకున్నాను. అదే మీరు మాట్లాడండి, అంత మాట్లాడండి. చెప్పడం అయితే 65,000 అయితే చెప్పారు అనమాట. సో అదే అనమాట. దాని తర్వాత అయితే చూద్దాం. వీడైతే ఒక హెచ్ఎఫ్ జెర్సీనా బ్రో? ఏం చేతి ఇదే? జెర్సీ, ప్యూర్ జెర్సీ. ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి జెర్సీ ఆవు చెప్తానండి. దూడ పేదూడ, కోడదూడ. ఎన్నో అవుతావు? 3 అవుతా. 2 ఈతలు అయింది. 3 అవుతా. పాలండి బ్రో ఇప్పుడు 7 ఇస్తుంది. ఈయన ఒక 20 రోజులు అయిందా? ఫ్రెండ్స్ చూస్తే 7 లీటర్ పాలుగా చెప్తున్నానండి. పూటకి 7 లీటర్లు అంటే రోజుకు 14 లీటర్గా చెప్తున్నాడు. కాస్త 1 లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. సో ధర ఏం చెప్పారు బ్రో? 55 చెప్పారు చెప్పడం.
ఫ్రెండ్స్ చూస్తే 55,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. జెర్సీకి వస్తుందండి 55,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. 55,000 అయితే చెప్పిన అనమాట. దాని తర్వాత వచ్చి ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉండేవి ఏమన్నా చూద్దాం. ఇది కూడా జెర్సీనే. సో జెర్సీ ఆవులు కూడా అయితే ఉన్నాయండి. ఇక్కడైతే జెర్సీ ఓలిస్టర్ అనేది ఉన్నాయి. అబ్బా మంచి సైజ్ అయితే ఆవు అయితే ఉన్నది. సో ఏం చెప్తారో ఏమి కనుక్కుందాం అనమాట. సో ఆ ఆవుని అయితే చూద్దాము. ఆ ఆవు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం అనమాట. సో వీడియో అయితే లెంత్ ఎక్కువైంది. సో నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.